వామ్మా పానీపూరి చేస్తున్నావా? అవునరా, తింటావా? తింటానమ్మా, కానీ నాకు డౌట్ ఉందమ్మా. ఏంట్రా అది? అసలు పానీపూరి ఫస్ట్ ఎవరు చేశాడు? ఇది ఎవరు చేశారో చెప్పే ముందు ఫస్ట్ మన లోగో వేసుకోరా నిధీషు. పానీపూరి ఎవరు చేశారో తెలియాలంటే మనం మహాభారతం దాకా వెళ్ళాలి. ఫస్ట్ నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతారా, నీకు పాండవులు తెలుసా? తెలుసమ్మా, 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ భార్య ఎవరో తెలుసా? ద్రౌపది అమ్మా. ఆమె చేసిందిరా ఫస్ట్ పానీపూరి. అవునా? నిజమా? అవునరా, పాండవుల వాళ్ళ అమ్మ కుంతీదేవి ఉంటుంది కదా, ద్రౌపదిని ఫస్ట్ పెళ్లి చేసుకొని రాగానే ఆమెకు ఒక టెస్ట్ పెట్టాలనుకుంది. ఆ టెస్ట్ ఏంటంటే, ఇంట్లో మనకు బంగాళదుంప, గోధుమ పిండి అవన్నీ ఉంటాయి కదా, అలాగే కొన్ని కూరగాయలు ఇచ్చి పాండవులకు ఏదైనా వండి పెట్టమన్నారు. అప్పుడు ద్రౌపది చేసిన వంటకమే ఈ పానీపూరి. ఈ పానీపూరిని మొదట మగధ సామ్రాజ్యంలో చేసిన కథనం ఉంది. పానీపూరిని గోల్గప్ప, గప్చుప్, పకోడీ, పడక, పానికి, పటాషే, పుచ్కా, టిక్కీ అని కూడా అంటారు. ఇప్పుడు ఇండియాలోనే పానీపూరి టాప్ స్ట్రీట్ ఫుడ్ అయిందిరా. అవునా అమ్మా? నువ్వు చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. విషయాలని మన వ్యూవర్స్ కూడా షేర్ చేద్దాం.